హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ హలీం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రంజాన్ స్పెషల్ డిష్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ గోధుమలు తీసుకున్నాను 300 గ్రామ్స్. క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేనప్పుడు 5-6 అవర్స్ నానబెట్టుకోవాలండి. హాట్ వాటర్లో పెట్టుకుంటే త్వరగా నానిపోతుంది. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాస్మతి రైస్ 60 ml, మినప్పప్పు 60 ml, అన్నీ ఈక్వల్గా తీసుకోవాలండి మెజర్మెంట్. మైసూర్ పప్పు, పెసరపప్పు కొద్దిగా తక్కువగా తీసుకోవాలి, 1 స్పూన్ తీసుకున్నాను. శనగపప్పు 60 ml. అన్నీ వాష్ చేసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. అన్ని పప్పులు ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకుంటున్నాను. ఇవి నైటే నానబెట్టుకునే అవసరం లేదండి, 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నైట్ నానబెట్టుకున్నాను కదా, గోధుమలు మంచిగా నానాయి. ఇప్పుడు ఈ వాటర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1 గ్లాస్ గోధుమలకి 5 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హాఫ్, నెయ్యి హాఫ్ వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఈ హీట్ అయితే పొంగుతుందండి. ఎక్కువగా హీట్ అవ్వకముందే వేసుకోవాలి. చూడండి, మంచిగా కలర్ చేంజ్ అవుతుంది ఆనియన్స్. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒకే సైడ్ మాడిపోతాయి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకుంటున్నాను. షాజీరా, లవంగాలు, ఇలైచీ, దాల్చిన చెక్క, మిరియాలు, తోక మిరియాలు ఇవన్నీ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ 1 కిలో తీసుకున్నాను, వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్. ఫ్రెష్ది వేసుకుంటే చాలా బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా ఈ మొత్తం కలుపుకోవాలి మంచిగా. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకొని మనం 1 అవర్ పక్కన పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఐదు నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటున్నాను. 5 తీసుకున్నాను నిమ్మకాయలు. పచ్చిమిరపకాయలు 6-7 తీసుకున్నాను. స్పైసీనెస్కి బట్టి వేసుకోవాలి. 1 కప్ పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడర్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి. స్పైసీనెస్కి సరిపోయినంత వేసుకోవాలి. ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ గోధుమలు కూడా మంచిగా ఉడికాయి మెత్తగా. ఇప్పుడు వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇదే కుక్కర్లో మనం నానబెట్టుకున్న పప్పులు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ బాస్మతి ప్లేస్లో నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. ఉంటే బాస్మతి రైస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా వాటర్ వేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి వేరే బౌల్లో వేసుకున్నాను గోధుమలు, కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, త్వరగా చల్లారిపోతుంది. చూడండి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం. చూడండి పప్పులు కూడా ఉడికిపోయాయి. ఇవి కూడా వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాను. ఇది కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికింది మంచిగా. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను చికెన్ ఉడికించుకోవడానికి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. ఎమ్మటే మనం వాటర్ వేసుకోవద్దు. ఇందులో ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి చికెన్, ఈ విధంగా కలుపుకుంటూ. చూడండి 5 మినిట్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చికెన్ మంచిగా మెత్తగా ఉడకాలండి. మూత పెట్టుకుంటున్నాను. ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. చూడండి ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు పైన యాడ్ చేసుకున్న ఆయిల్ మొత్తం ఒక బౌల్లో సపరేట్ చేసుకోవాలి. లాస్ట్లో మనం గార్నిషింగ్ అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ తీసుకోవాలి పైనుంచి. ఇప్పుడు చికెన్ పీసెస్ సపరేట్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా వెడల్పుగా ఉండే బౌల్లో వేసుకోవాలి, త్వరగా చల్లారిపోతుంది. మొత్తం ఈ విధంగా బౌల్లో వేసుకున్నాను. చూడండి ఇక్కడ మొత్తం గ్రేవీనే ఉన్నది. పీసెస్ మొత్తం సపరేట్ చేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మొత్తం మ్యాష్ చేసుకోవాలి. బోన్స్ మొత్తం సపరేట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకున్నాను. బోన్స్ మొత్తం సపరేట్ చేసుకున్నాను. కావాలంటే అది మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, లేకుంటే అలా విధంగా పెట్టొచ్చు. ఇక్కడ పప్పు కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే బాండీ పెట్టుకోవాలి, లేదంటే అడుగంటుతుందండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి 2 కలిపి ఉంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రేవీ ఇందులో వేసుకోవాలి, చికెన్ గ్రేవీ. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోధుమల పేస్ట్ ఇందులో వేసుకోవాలి. తర్వాత పప్పుల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి.
తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. మొత్తం అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది, టేస్ట్ మారిపోతుంది. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ కారం వేసుకున్నాను, చిన్న క్లిప్ మిస్ అయిపోయింది. కొద్దిగా సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇది 15 to 20 minutes ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి, మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి 15 minutes అయిపోయింది, మనకు హలీం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఒక 5 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ గట్టిగా ఉంటే వాటర్ వేసుకొని ఒక 5 minutes మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అవ్వకుండా ఉంటుంది. చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, మనం గ్రేవీలో నుంచి ఆయిల్ తీసుకున్నాం కదా ముందుగా, అది వేసుకోవాలి. చికెన్ గ్రేవీ మసాలా, కొత్తిమీర, పుదీనా, కాజు ముందుగానే వేయించుకున్నానండి, వేయించి పెట్టుకున్న కాజు, పైనుంచి కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి 1.5 hours పడుతుంది మనకు టైం. మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.